హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనము తిరుపతిలో గోవిందరాజుల స్వామి టెంపుల్కి వచ్చినామండి. ఇక్కడ ఫుల్ వర్షం అండి. తిరుపతిలో మాత్రం 1 వీక్ నుంచి దీపావళి ముందు రోజు నుంచే ఫుల్ వర్షంగా ఉంది. కానీ ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి అండి, ఇది గోపురము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తా ఉంటే మామూలుగా మనకు సమ్మర్లో అయితే పందిరి అన్నీ వేస్తారండి. ఈసారి మాత్రం ఇంకా వర్షాకాలం కాబట్టి పందిరి అవన్నీ వేయలేదు. ఇలా మీకు షాపింగ్స్ అన్నీ చూపిస్తున్నాను, చూస్తూ వెళ్తున్నాను లోపలికి గుళ్ళోకి. చాలా రష్ అయితే మాత్రం కొండకు మాత్రం ఎక్కడ మాత్రం పబ్లిక్ తగ్గలేదండి. ఇంత వర్షాన్ని కూడా వచ్చే జనాలు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఇది మార్నింగ్ టైం అండి, మనకి 8:30కే ఇంత జనాలు ఉన్నారంటే ఇంకా పోను టైంకు జనాలు ఏం తగ్గట్లేదు. ఎక్కడ చూసినా మనం షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ తోరణాలు చూడండి, భలే డిజైన్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. షాపింగ్ మాల్ అయితే సూపర్గా ఉన్నాయి. ఎక్కడ షాపులు కానీ ఏది కానీ క్లోజింగ్ అనేది ఏం లేదు, ఫుల్ రష్ ఉన్నారు. ఈ వర్షానికి క్రౌడ్ తగ్గతాము అనే ఆలోచన కూడా లేదన్నమాట. తిరుపతికి మాత్రం వెంకన్న స్వామి దగ్గరికి పబ్లిక్ లేనందరూ వచ్చేస్తున్నారండి. ఈ బ్యాంగిల్స్ చూడండి, గోల్డ్ సూపర్గా, మన గోల్డ్ కూడా పనికి రావేమో అంత బాగున్నాయి గోల్డ్ బ్యాంగిల్స్ అంతా. నేను ఒక్కొక్క షాపు అలా చూపిస్తా వెళ్తున్నాను మీకు. ఫోటో ఫ్రేమ్స్, మన డోర్ కర్టన్స్, ఇలా అన్ని లోపలికైతే ఇప్పుడు మనం వచ్చినామండి. అంటే గుడి లోపలికి కాదండి, ఇది గుడి ముందరనే మనకి. ఇక్కడ రామాలయము, ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ శివుడు, రాధాకృష్ణ ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయండి గోవిందరాజ స్వామి గుడి ముందర. ఇక్కడ ఒక రాగి చెట్టు ఉండేదండి పెద్దదిగా, ఇప్పుడు ఆ చెట్టు పడిపోవడం వల్ల ఇక్కడ నాగమ్మ మాత్రం ఉంది. అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు. మొన్న నాగల చవితి జరిగింది కదండి, అందరు దీపాలు పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత మనము ఇక్కడ శివుడు, రామాలయం ఇవన్నీ దర్శించుకొని గోవిందరాజ స్వామి గుడి లోపలికి మనం లోపలికి వెళ్ళొచ్చండి. దర్శనం అయిపోయి మళ్ళీ రిటర్న్ రావడానికి కనీసం 1 అవర్ అన్నా పడుతుంది ఇప్పుడున్న రష్కి అయితే. చూడండి, ఇది మనకి ఫస్ట్ గోవిందరాజ స్వామి గుడి గోపురము. మనకు 2 గోపురాలు ఉంటాయి. ఇది గోవిందరాజ స్వామి గుడి వల్ల రాసిన చరిత్ర. ఇది మొత్తం పూర్తిగా చూద్దామంటే జనాలంతా ఫుల్గా వస్తున్నారు. వర్షం కూడా బాగానే పడుతుందండి, అందువల్ల సరిగ్గా తీయలేకపోయినాను. ఇక్కడ చిన్న కోనేరు లాగా ఉంటుందండి మనకి. ఒకప్పుడు ఇక్కడ బయట ట్యాప్లు ఉంటుండే, అందరు కాళ్ళు గడుకొని లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఆ ట్యాప్లు అన్నీ తీసేస్తున్నారు. ఈడెప్పుడు నీళ్ళు ఇలా పారుతూ ఉంటాయి. మనకి పెద్ద కోనేరు ఒకటి ఉందండి, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ముందర, తర్వాత గోపురం, తర్వాత ఆ బ్యాక్ సైడ్ వినాయకుని గుడి, మళ్ళీ పెద్ద కోనేరు ఉంటుందండి. అది విష్ణుకు ఆపోజిట్లో ఉంటుందండి. సాయంత్రం హరికథలు, ఇలాంటి ప్రవచనాలు అన్నీ చెప్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అందరూ ఈవినింగ్ టైంలో వాకింగ్ అని వచ్చి అలా కూర్చుంటారండి. ఈ గుడిలో చూడండి, చిన్న గుడి. ఇక్కడ చెట్టు ఉండింది అన్నాను కదండి, ఆ పక్కనేమో నాగేంద్రుడు, ఈ పక్కనేమో చెట్టు. ఇక్కడైతే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఇంకా మనకు వీడియో అయితే తీయనియరు కాబట్టి నేను బయట నుంచి ఊరికి అలా తీస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకో గుడి అండి, అదైతే స్వామివారి కట్టన వేసి పెట్టున్నారు. చాలామంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ చాలామందికి బాగుంటుందండి. అన్ని రకాల వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల కానుంచి మనకు చెక్క బొమ్మలు, ఇత్తడి సామాన్లు, డోర్ కర్టన్స్, డ్రెస్సులు, చిన్నపిల్లలు శారీసు, పెద్ద ఫోటో ఫ్రేమ్స్,